హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ అయినా కొంచెం ఏదో మంచి ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా జరుగుతాయి. ఆర్గ్యుమెంట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ కాదు, అంటే మంచి మంచి పాయింట్స్ తీస్తారు వీకెండ్లో జరిగినవి అలా అనుకున్నా. బట్ ఏంటో సోగా జరిగిపోయింది ఎపిసోడ్ అంతా. చాలా ఉన్నాయి, లైక్ నామినేషన్స్లో జరిగిన డిఫరెన్సెస్ కావచ్చు, తనుజ గారు ఆడిన గేమ్, ఇంకా తర్వాత దివ్య గారు సీక్రెట్ టాస్క్లో ఉన్న ఇష్యూస్, ఇవన్నీ అంటే కొన్ని పాయింట్లు తీశారు. ఏదో తీసి తీయనట్టుగా, అడిగి అడగనట్టుగా, ఏంటో వాళ్ళకే షో చేసే వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదా ఏంటది అనిపించింది. సరే, నిన్నంటే వేరే అనుకోకుండా వేరే వాటికి అలొకేట్ చేసుకున్నారు. ఇవాళైనా కొంచెం అడ్రస్ చేయాలి కదా. ఈ ఈ సాంగ్లు, ఆటలు, పాటలు ఇవెవరికి కావాలి? ఎవరు అవి జనాలు అవి ఉంటే ఎక్కువ చూస్తారా, ఈ ఆటలు పాటలు ఇవన్నీ ఎక్కువ చూస్తారా అనిపించింది. సో ఇవాళ అయితే పెద్దగా ఏం లేదండి. కానీ ఒక ఒక పాయింట్లో డెమాన్ పవన్ నచ్చాడు, అండ్ కళ్యాణ్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో చెప్తాను. దివ్య గారిది వస్తుంది టాపిక్. సగం బిగ్ బాస్ టీం దాన్ని సీరియస్గా తీసుకుందే కళ్యాణ్ మాట్లాడే విధానం వల్ల, కళ్యాణ్ వల్లే అది సగం అసలు ఆ డిస్కషన్ ఫ్లాప్ అయిందా అనిపించింది. అంటే ఆయన దివ్య గారికి డిఫెండ్ ఈయన చేస్తున్నట్టుంది. అంటే దివ్య గారు కూడా అంత డిఫెండ్ చేసుకోలేదేమో. ఏం లేదు సార్, చచా అబే అదేం లేదు, నువ్వు అంటే దానికి ఫీల్ అయ్యావా, ఆర్ తనని ఇంకా నమ్మవా, అట్లాంటివన్నీ అడిగితే తను సీరియస్గా ఆన్సర్ చేయకపోవడం, అసలు తనకి ఇంట్రెస్ట్ లేదా, బిగ్ బాస్ షో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, ఈ ఇష్యూస్ని సీరియస్గా అడ్రస్ చేయకపోవడం అనిపించింది. సో సగం ఫస్ట్ షో వాళ్ళ మీద అనిపించిందండి. ఏంది నిన్న సరిగ్గా లేదు, ఇవాళ ఏంటో అడిగి అడగనట్టుగా, ఏంటది అసలు అడగకుండా ఉంటే ఏంటి ఇంకా దాని బదులు అనిపించింది. సగం కళ్యాణే అట్లుంటే తను సీరియస్గా కొంచెం ఏమైనా పాయింట్ తీసుకొస్తే వాళ్ళు దాన్ని కొంచెం బాగా మాట్లాడతారు. తను కూడా అట్లే బిహేవ్ చేస్తే ఇంకా నాకు ఇరిటేషన్ వచ్చింది అసలు. సో ఇక్కడ ఏమైందంటే, ఫస్ట్ నాకు సార్ ఎంట్రీ ఇస్తారండి. ఎంట్రీ తర్వాత ఆడియన్స్తో మాట్లాడతారు. ఒకళ్ళేమో తనుజ గారి ఫేవరెట్, ఒకళ్ళేమో డెమాన్ పవన్ ఫేవరెట్ అంట. సో తనుజ గారి ఫేవరెట్ ఏమో తను జెన్యున్ సార్, ఊరికే తనని సపోర్ట్ అని ఇది చేస్తున్నారు అన్నట్టు చెప్పారు. డెమాన్ పవన్ ఏమో అదే గేమ్ చేంజ్ చేసుకోవాలి, రీతుది నచ్చట్లేదు అన్నట్టుగా మాట్లాడారు. చెప్తారా మరి డెమాన్ పవన్తో అంటే చెప్తాను సార్ అన్నారు. తర్వాత ఏమైనా చెప్పిస్తారేమో అనుకున్న ఎపిసోడ్లో, చూస్తే అదేం చెప్పించలేదు. సో చెప్పించకపోయినా ఇప్పుడు సెట్ అవుతున్నారు మెల్లిమెల్లిగా మనకు అబ్జర్వ్ చేస్తే. అంటే ఈ 1 వీక్ అంతా ఒకసారి అయిందిలేండి గొడవ. సో మళ్ళీ రేపు నుంచి చూడాలి. 1 వీక్ అయిపోయింది, మరి ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి ఏమన్నా కంటిన్యూ అవుతాయా గొడవలు. ఇప్పుడు కొంచెం లాస్ట్ వీక్ గేమ్ తనకంత ఆడటానికి రాలా, డెమాన్ పవన్ ఫస్ట్లోనే తీస్తారు. సో అలా అని నెగిటివ్ కంటెంట్ కూడా ఏం రాలేదు. సో అలా ఏమీ లేకుండా వెళ్ళిపోయింది, గ్రాఫ్ ఏం లేకుండా. సో చూడాలి ఇంకా నెక్స్ట్ ఏమైద్దో. ఇంకా ఇదేంటంటే ఫస్ట్ ఇంకా సుమన్ గారిని సేవ్ చేస్తారండి. సేవ్ చేసి ఈ టాస్క్ మనకు ప్రోమోలో చూపించింది. ఎవరు గెలుపుకి కప్పుకి దగ్గరగా ఉన్నారు, ట్రోఫీకి ఎవరు ఎగ్జిట్ బయటికి వెళ్ళిపోవడానికి ఎవరు రెడీగా ఉన్నారో అక్కడ ఒకళ్ళ పేరు, ఇక్కడ ఒకళ్ళ పేరు చెప్పాలి. సో ఇక్కడ సుమన్ గారు కెప్టెన్, కప్పుకి దగ్గరగా ఎవరు ఉన్నారంటే ఇమాన్యుయల్ పేరు చెప్తారు, అండ్ ఎగ్జిట్కి ఏమో సాయి పేరు చెప్తారు. సో టాస్క్లు, ఎఫర్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇమాన్యుయల్వి. అండ్ సాయికి తను అంత కనిపించట్లేదు, అండ్ ఆ కనిపించే స్కోప్ కూడా రావట్లేదు తనకి. అది నిజమే అనిపించిందండి. ఈ బిగ్ బాస్ కూడా నాకేమనిపిస్తుంది అంటే, తను అనుకుంటే ఎవరికైనా ఆ స్క్రీన్ ప్రెజెన్స్, స్క్రీన్ స్పేస్ ఆ రోజు తనకి
తన గురించి షో ఉండేలాగా చేయగలడు. ఒక ఎపిసోడ్ ఒకళ్ళ మీద వచ్చేలాగా కూడా చేయగలడు బిగ్ బాస్. సో ఎలాగూ మెయిన్ కంటెస్టెంట్స్కి ఇచ్చే దానిలో కొంతమందికి అయితే ఇవ్వడం కుదరట్లేదు ఆ స్కోప్ అనేది. అది రావట్లేదు సాయి శ్రీనివాస్కి. నాకు ఎందుకు అనిపించిందంటే తను వచ్చిన కొత్తలో బాల్ టాస్క్ బాగా ఆడతాడు. ఆ తర్వాత ఇంకా రమ్య గారు కూడా సాయితో ఉండాలనుకుంటారు. మేబీ రమ్య గారు కానీ ఆయిషా గారు కానీ ఉండుంటే సాయి గేమ్ ఇంకొంచెం ఏమన్నా హైలైట్ అయ్యేదేమో. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు కొంచెం క్లోజ్ అండ్ కొంచెం ఆటోమేటిక్గా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకున్నప్పుడు స్క్రీన్ స్పేస్ రావడము, గేమ్స్లో టీమప్ అయినప్పుడు స్క్రీన్ స్పేస్ రావడము, ఇట్లాంటివన్నీ జరిగేవి. సో ఓకేలేండి, ఇంకా అది ఇప్పుడు దాకా తను ఆడిన గేమ్కి ఇంకా తను ఎలిమినేట్ అయ్యాడు. అది ఇంకా అంత అన్ఫేర్ ఎలిమినేషన్ అని నాకైతే అనిపించలేదు. బట్ ఆ బాల్ టాస్క్లో అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే కొంచెం ఏదో మంచి కొంచెం స్పార్క్ ఉంది, కొంచెం ఏమన్నా హైలైట్ అవుతాడా అనుకున్నా. బట్ ఇట్ డెంట్ హ్యాపెన్. సో స్కోప్ కూడా రావట్లే అని ఇంకా సాయిని పెడతారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సాయినే పెట్టినట్టున్నారు. తర్వాత భరణి గారిని పెట్టారు. సో ఇక్కడ సుమన్ గారు చేసిన సీక్రెట్ టాస్క్ అదే పాలది చూపిస్తారు ఫన్నీగా. సో ఇక్కడ ఆ రోజు సుమన్ గారు పాలు తాగేటప్పుడు కళ్యాణ్ వస్తాడు కదా. సో అది ఇంకా ఫన్నీగా అట్లా లైక్ అదంతా పక్కన అవతల ఇతను జరుగుతుంటే ఇతనే కళ్యాణే తెలియకుండా బయట నుంచి ఎవరు రావట్లేదు, నేను చెప్తాను వస్తే, ఇదంతా కాపలా కూడా కాస్తాడు కదా. సో అదంతా ఫన్నీగా చూపిస్తుంటే సార్ ఆ రోజు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, ఆల్రెడీ గేమ్లో నుంచి అవుట్ అయిపోయానని అన్నట్టు చెప్తా ఉంటే, మరి నీ టీం వాళ్ళే నిన్ను తీసేశారు కదా, ఇది ఆ టాపిక్ వస్తుంది, నీ టీం వాళ్ళే నిన్ను తీసేశారు కదా అట్లా ఆ టాపిక్ వస్తే. సో ఫస్ట్ ఇక్కడ కొంచెం అప్రిషియేట్ చేస్తారు. లైక్ తీసేసినా కూడా స్పోర్టివ్ స్పిరిట్తో ఆ సీక్రెట్ టాస్క్ నీ టీం వాళ్ళే కదా అని చెప్పకుండా ఉన్నావు. సో దట్స్ లైక్ మంచిగా బాగా ఆడవి ఈ వీక్ గేమ్ అన్నట్టు అప్రిషియేట్ చేస్తారు. చేశాక లైక్ ఏమనుకున్నావు అది దాని గురించి అన్నట్టు అంటే, అది తను అంటే చెప్పింది సార్, బట్ తనకి ఇమాన్యువల్ కూడా గెలవాలని ఉంది. సో ఫస్ట్ తనుజని తీయనని చెప్పారు. బట్ తర్వాత తను ఉంటే ఇమాన్యువల్కి సపోర్ట్ ఎక్కువ రాదు కాబట్టి ఇంకా తనుజానే తీసేశారు అంటే, అయితే నువ్వు మాట సరిగ్గా తీసుకోలేదా అంటే, తీసుకున్నాను సార్ అట్లేం లేదు, మాట తను ఫస్ట్ తనుజని తీయనని చెప్పింది అంటే, ఇంకా తనుజ నువ్వు చెప్పు ఏంటి అంటే, సార్ అక్కడ దివ్య చెప్పింది సార్, లైక్ నీకేమైనా పిచ్చా, నేను తనుజని తీయను అని చెప్పాక తను ఇచ్చాడు సార్ స్టూల్ అని చెప్తే, ఇంకా సరే ఒక వీడియో ప్లే చేస్తా అని ఫస్ట్ గౌరవ్ దగ్గర చెప్తారు కదా దివ్య గారు, ఇట్లా ఫస్ట్ తనుజని తీసేయి అని చెప్పి ఆ వీడియో ప్లే చేస్తారు. సో ఆ వీడియో చూశాక సార్ పర్సనల్ అనిపించింది సార్ చూస్తుంటే అన్నట్టు అంటారు ఈ వీడియో చూశాక అయితే. బట్ దివ్య అలాంటి పర్సన్ కాదు సార్, మామూలుగా మాట ఇచ్చి అలా తప్పదు, బట్ ఆ వీడియో చూస్తే అట్లా అనిపిస్తుంది అన్నట్టు చెప్తాడు కళ్యాణ్. సో ఇప్పుడు మరి దీన్ని ఎప్పటిదాకా క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నావు, మాట ఇచ్చి తప్పింది కదా, ఎంతకాలం క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నావు అంటే, చచ్చా అలా ఏం లేదు సార్, ఎండ్ ఆఫ్ ది డే అది తన ఇష్టము, తను ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటుంది అది. ఇక్కడ తనకి దివ్యకి డిఫెండ్ చేస్తున్నట్టుంది, తనకి ఏమీ బాధ లేదు అంటే, తను ఏంటి తనుజని గట్టిగా కెప్టెన్ చేద్దాం అనుకున్నారా లేదా, పోనీ తనుజ విషయం వదిలేండి, సీక్రెట్ టాస్క్లో మాట ఇచ్చి తప్పినందుకు నాకు అర్థం కావట్లేదు అది. సో నేనేం ఇప్పుడు దివ్య మీద మొత్తం బ్లేమ్ వేసేయాలి అది ఇది ఏం అనట్లేదు. జస్ట్ లైక్ ఫస్ట్ టాస్క్లో ఎలా అయితే మనల్ని తీసుకోవద్దని ఒక అగ్రిమెంట్కి వచ్చారో, అలానే తర్వాత తనుజాకి తీయను అంటేనే ఎలాగా తనకి చైర్ ఇచ్చాడో, ఇవన్నీ ఒక వర్డ్ మీద జరిగింది సార్. ఆ వర్డ్ అయితే బ్రేక్ అయింది, నాకైతే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి నేను ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ ఇట్.
ఇది జస్ట్ ఇదొక్కటి అడిగేది. అక్కడేమి లైక్ దివ్య నాకు అన్యాయం చేసేసింది అది ఇది ఇది కూడా ఇంత ఏం అక్కర్లేదు. జస్ట్ అది ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అక్కడ అది కూడా లేదు. లైక్ ఎలా మాట్లాడుతున్నాడంటే సార్ ఇంకా అది తన ఇష్టం, అబ్బే అలా ఏం లేదు సార్, ఇవన్నీ కొంచెం అంత స్ట్రాంగ్గా మాట్లాడినట్టు అనిపించలేదు. సో ఇక్కడ ఏమైందంటే ఇంకా సీక్రెట్ టాస్క్ది కూడా ప్లే చేస్తారు వీడియో. అక్కడ బర్నీ గారిని ఎందుకు తీయలేదు అనుకుంటున్నావంటే ఇక్కడ చెప్తారు లైక్ తనకి డౌట్ ఉంది సార్, అది కన్సిడర్ అయిద్దో లేదో అని. బర్నీ గారిని అడిగితే కూడా ఆయన కూడా అదే చెప్తారు. ఇక్కడ పాపం ఆయన అయితే లైక్ ఇక్కడ నువ్వు ఇక్కడ మామూలుగానే మాట్లాడవు, ఇక్కడ ఏం స్టాండ్ తీసుకుంటావులే నువ్వు కూర్చో అన్నట్టు చెప్తారు బర్నీ గారిని. సో తను చెప్పింది సార్ అవన్నీ ఆల్రెడీ ముందే. నేను నా టీంలో అంటే నన్ను తీయకుండా ఉంటే నేను టీంలో ఉంటాను అండ్ నన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారని చెప్పి తీయలేదని చెప్పింది. సో ఇంకా అట్లా చెప్పింది అన్నట్టు చెప్తారు. సో ఇంకా కళ్యాణ్ని ఇది అడుగుతారు, కప్ ఎవరు, ఎగ్జిట్ ఎవరు అంటే తనుజ గారికి ట్రోఫీ ఇస్తారు, భరణి గారికి ఎగ్జిట్ ఇస్తారు. సెకండ్ ఛాన్స్ వచ్చినా ఈ వీక్ కూడా అలానే ఉన్నారు, ఏం మారలేదు అనిపిస్తుంది అని చెప్పారు. సో ఇక్కడ బర్నీ గారిని షోల్డర్ ఇంజురీ అయినా టాస్క్లు బాగా ఆడుతున్నావు, బట్ కళ్యాణ్ చెప్పినట్టు చూసుకో, అది సెకండ్ ఛాన్స్ వచ్చినా కూడా నువ్వు మరి చూసుకోమన్నట్టు చెప్తారు. సో ఇక్కడ ట్రోఫీది సార్ నా తర్వాత ఇంకా కొంచెం తనకి ఎక్కడో కొంచెం లక్ ఫ్యాక్టర్ ఆర్ ఇట్లా కొంచెం టైం కలిసి రావట్లేదు, అది కలిసి వస్తే తనుజాకి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇమాన్యువల్ కూడా ఓకే సార్ నాకు అన్నట్టు ఇద్దరు పేర్లు చెప్తాడు. బట్ తనుజ అది పెడతాడులేండి ఫోటో. సో నెక్స్ట్ బర్నీ గారిని పిలుస్తారు. బర్నీ గారు ఇమాన్యువల్కి పెడతారు, 100% ఎఫర్ట్స్ ఇస్తాడు అండ్ ఫస్ట్ నేను వచ్చినప్పుడు కొంచెం ఏదో తను డిఫరెంట్ ఆడుతున్నాడు అనిపించింది కానీ తర్వాత జెన్యున్ అనిపించింది. ఎగ్జిట్లో ఏమో సాయి గారిని పెడతారు. స్టార్టింగ్లో ఆ కాన్ఫిడెన్స్ అదంతా చూసి బాగా ఆడతాడు అనుకున్నా, బట్ స్కోప్ రావట్లేదు తనకి అన్నట్టు చెప్తాడు. సో నెక్స్ట్ సాయి గారిని పిలిస్తే తన కప్ ఏమో అదే ట్రోఫీ, నేను కప్ అంటున్నా, కప్పు ట్రోఫీ ఏదో వదిలేండి, తనూజ గారికి ఇస్తాడు అండ్ భరణి గారికి ఎగ్జిట్. వీళ్ళిద్దరు ఒకళ్ళకి ఇచ్చుకున్నారు. సో ఇక్కడ తనూజ గారు సుమన్ గారికి ఎవరు హెల్ప్ చేయకపోయినా తను వచ్చి తన కోసం చేయడం లైక్ అదొక లైక్ గేమర్ లక్షణం. ఆయన ఈమెని నామినేట్ చేసినా కూడా పట్టించుకోకుండా హెల్ప్ చేశారు, అదొక లీడర్షిప్ క్వాలిటీ అన్నట్టు చెప్పారు. అండ్ భరణి గారికి సెకండ్ ఛాన్స్ వచ్చినా స్ట్రాంగ్గా ఒక స్టాండ్ తీసుకోవట్లేదు అన్నట్టు చెప్తారు. అండ్ ఇక్కడ సాయికి 3 సార్లు ఆ డెసిషన్ మార్చుకున్నారు కదా ట్రైన్ టాస్క్లో, అది డెసిషన్స్ మీద ఒకదాని మీద స్టాండ్ అయి ఉండన్నట్టు చెప్తారు. గట్టిగా చెప్పలా, ఎలాగో వెళ్ళిపోతున్నారు కదా అనేమో. నెక్స్ట్ సంజన గారిని పిలిస్తే సంజన గారు డెమోన్ పవన్కి ఇస్తారు. ఎఫర్ట్స్ ఇవన్నీ తను ఉంటున్నాయి సార్, ఇమాన్యువల్ అండ్ తనుజ కూడా ఓకే, బట్ తినికి అంటే లైమ్ లైట్ రావట్లేదు కాబట్టి తిను కూడా ఎలిజిబులే అన్నట్టు చెప్పినట్టు అనిపించింది. హీజ్ ఇంప్రెసివ్ అన్నట్టు. గౌరవ్కి ఇస్తారు ఎగ్జిట్, తను కూడా బాగా ఆడుతున్నాడు సార్, బట్ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉన్నాయి. సో అదొక్కటి లేకపోతే తను ముందుకెళ్ళగలడు సార్ అన్నట్టు ఇస్తారు. అండ్ మరి నీ గేమ్ ఎక్కడుంది అనుకుంటున్నావు హైపోథెటికలీ అంటే, సార్ ఏమో సార్ అది మీరే చెప్పాలి, 10th ర్యాంక్ వచ్చింది, నేను షాక్ అయ్యాను, నేను టాప్ 5లో ఉండాలనుకుంటున్నా అని చెప్పారు. సో యా, నిన్న ర్యాంకులతో అయితే వాళ్ళు షాక్ అయిపోయి ఉంటారు. ముఖ్యంగా నిఖిల్, గౌరవ్ పొజిషన్స్ ముందుకెళ్ళినాయి అండ్ సంజన గారివి భరణి గారివి ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు లాస్ట్ ఉంటారని, సంజన గారివి దివ్య గారివి వెనక్కి వచ్చినాయి. సో అది షాక్ అయి ఉండొచ్చు. సో ఇంకా అండ్ యా, డెమాన్ పవన్, రీతు కూడా ముందుకు వెళ్ళిపోయారు టాప్ 5-6లోకి, అది కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. సో ఇంకా నన్ను చెప్పమంటున్నావు కదా, చెప్తున్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎలాంటి గేమ్లో ఉన్నా అది నీ వైపు తిప్పుకోగలవు అన్నట్టు చెప్తారు, అది నిజమే కొంచెం. సో ఇంకా ఇమాన్యువల్ని పిలుస్తారు. ఇమాన్యువల్ ఏమో కళ్యాణ్కి ఇస్తారు, ఎగ్జిట్ ఏమో గౌరవ్కి ఇస్తారు. కళ్యాణ్కి క్లారిటీ ఉంటుంది, మాట మీద నిలబడతాడు, ఇవన్నీ చెప్తారు. అండ్ సాయికేమో ఇక్కడ ఏదో
సాయికే ఇచ్చినట్టున్నారు. గౌరవ్ పేరు చెప్పానంటే నేను. ఓకే. సాయికి ఇచ్చినట్టున్నారు ఎగ్జిట్. సో, స్టాండ్ తీసుకోవట్లేదు అండ్ ఓపెన్‌గా మాట్లాడట్లేదు అని ఇస్తారు. రీతు ఏమో తనూజకిచ్చి డెమాన్ పవన్ కూడా సార్. బట్ కొంచెం గేమ్‌లో తనూజ కొంచెం ముందుంది డెమాన్ పవన్. నేను డెమాన్ పవన్‌కి ఇస్తదేమో అనుకున్నా. బట్ తనూజకి ఇచ్చింది. అండ్ నిఖిల్‌కి ఎగ్జిట్ ఇస్తారు. సో, తనూజకి ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో, ఎక్కడ గేమ్ ఆడాలో, ఎక్కడ మాట్లాడాలో అన్నీ తెలుసు సార్. సో, నా తర్వాత నాతో పాటు తెలుసు. అండ్ నిఖిల్ తన ఓన్ టీంలో ఉన్న నా నేము, బర్నీ గారి నేమ్ చెప్తున్నాడు. సో, అది నాకు కొంచెం ఆ గేమ్ ప్లే నచ్చలేదు. అండ్ స్టాండ్ తీసుకోవట్లేదు. అండ్ ఇలా చెప్తుంటే రెబెల్స్ ఎవరో గెస్ట్ చేసింది నిఖిలే అంటే, బట్ బిగ్ బాస్తో చెప్పలే కానీ తను గెస్ట్ చేశాడంటే, మేమేం పాపం చేసాం సార్, మమ్మల్ని తీసేశాడు అని రీతు అంటది. సో, ఇంకా నెక్స్ట్ డెమాన్ పవన్ పిలిస్తే ఎగ్జిట్ ఏమో సాయికి ఇస్తారు. పొటెన్షియల్ ఉంది, ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు బాగా క్లారిటీతో మాట్లాడతాడు. బట్ ఒక ప్లేయర్గా ఎక్కడో ఫెయిల్ అవుతున్నాడని చెప్పి సాయికి ఇస్తారు. ఇమాన్యుయల్కేమో కప్, ట్రోఫీ అన్నిట్లో ఉంటాడు. ఐ మీన్ టాస్క్‌లో, ఎంటర్‌టైన్‌మెంట్‌లో అన్నిట్లో ఉంటాడు. ఇట్లా అన్నీ చెప్పినాక మరి నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్నది నువ్వే ఇన్ని వీక్స్. అదే సార్ నా భయం కూడా. వాళ్ళందరూ అది నాకు ఓటేసే వాళ్ళందరూ నిద్రపోయి ఉంటారు నేను రావట్లేదని. నేను వస్తాను, వేరే వాళ్ళకి డివైడ్ అయిపోయారో ఏమో, నేను వస్తాను, నాకే ఉంచండి మీ ఓట్లు అన్నట్టు మాట్లాడతాడు ఇమాన్యుయల్. మరి అంత భయం ఉన్నప్పుడు ఫస్ట్ నుంచే ఓట్ బ్యాంక్ బిల్డ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను వచ్చినప్పుడు వేయాల్సిందే అని అంటే ఎట్లా కుదిరిద్ది. సో, ఓకే ఏమో ఇంకా అది ఇమాన్యుయల్ గారి అభిమానుల ఇష్టం. వేయచ్చులేండి. బట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆయన ప్లేస్లో ఉంటే నాకు బయట నిజంగా ఫ్యాన్స్ లేకపోయినా నేను నామినేషన్స్లో ఉండాలని అనుకుంటా. ఎందుకంటే అక్కడ ఉన్న 10 మంది నామినేషన్స్లో ఉండాలని అనుకుంటా, ఇమాన్యుయల్ అనే కాదు. అప్పుడే కరెక్ట్గా ఎవరు ఆ 10 మందిలో తక్కువ ఓట్స్ ఉన్నాయో వాళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు 10వ ప్లేస్లో ఉన్న అతను లేడు, అప్పుడు 9వ ప్లేస్లో ఉన్న అతను బయటకు వస్తాడు. అప్పుడు ఒక వారమో ఏమో 9వ ప్లేస్లో ఉన్న అతనికి ముందు వచ్చేసినట్టే కదా. ఇంకో వారం ఉండేవాడు ఆయన జనాల అభిప్రాయం ప్రకారం. సో, ఇప్పుడు ఇమాన్యుయల్ ఎనీవే టాప్ 5 కంటెస్టెంటేలేండి. బట్ స్టిల్ యాక్చువల్గా నాకు అనిపించేది అది. సో దట్ నేను ఆ ప్లేస్లో 10 మంది ఉండాలని నేను అనుకుంటా. బట్ అది నా చేతిలో ఉండదు. నేను ఉండాలనుకుంటున్నానో లేదో అది అట్లీస్ట్ నా చేతిలో ఉన్నప్పుడు ఉండేలాగా చేసుకుంటా. అది ఎక్స్పెక్ట్ చేస్తాను నేను అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా. సో యా, ఇంకా నిఖిల్ గారిని రమ్మంటారు. నిఖిల్ గారు తనూజ అండ్ ఇమాన్యుయల్కి ఇస్తారు. అంటే తనూజకి ఇస్తారు, బట్ ఇమాన్యుయల్ కూడా బాగానే ఆడుతున్నారు అని చెప్తారు. సో, ఎగ్జిట్ ఏమో సాయికి ఇస్తారు. నెక్స్ట్ సాయి ఏమో ఇంకా యా గౌరవ్ కూడా తనూజాకే ఇస్తారు. నిఖిల్ ఏమో సాయికి ఇచ్చారు, అది చెప్పేసా కదా. గౌరవ్ ఏమో తనూజకి ఇస్తారు. అండ్ ఎగ్జిట్ సంజనాకి ఇస్తారు. గౌరవ్కి తనూజ అంటే ఇష్టం లేదు కదా, ఇక్కడ తనూజకి ఇచ్చారేంటా అనుకున్నా. మేబీ ఏమన్నా సాల్వ్ అయిపోయినాయేమో. సో, సంజన గారికి టాస్కుల్లో లైక్ తనుజ గారికి టాస్కులు బాగా ఆడుతున్నారు, సంథింగ్ ఏదో చెప్పినట్టున్నారు. సంజన గారికి డ్రామాలు ఆడతారు అండ్ దొంగ ఉంది, ఐ మీన్ దొంగతనాలు చేస్తారనేమో. సో, అండ్ తనూజ గేమ్ ప్లే బాగుంటుంది, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఇక్కడ అంటుంటే రీతు అంటది తనూజ తోసేస్తే గౌరవ్ కింద పడ్డాడు సార్ అని. మొన్న ట్రైన్ టాస్క్లో అది నిజమే. ఎందుకంటే రీతు పవన్ కళ్యాణ్ ఆపితే, ఇమాన్యుయల్ డెమాన్ పవన్ ఆపితే తనూజ గారు గౌరవ్ ఆపుతూ ఉంటారు. సో, అక్కడ యా ఫిజికలీ స్ట్రాంగ్ అని గౌరవే చెప్తాడు. సో, ఇక్కడ గౌరవ్ని అడుగుతారు. క్యాప్టెన్తో ఆర్డర్స్ వేస్తుంటే అది నేను చెయ్యను అనడం అది ఓకే, అర్థం చేసుకుంటాం. బట్ నిఖిల్తో కూడా ఏంటి ప్రాబ్లం అన్నట్టు అడుగుతారు. సో, ఇక్కడ కూడా అడగనట్టుగా వదిలేశారు. గట్టిగా అడగమని కాదు, అట్లీస్ట్ అసలు క్లియర్ పిక్చర్ అడగాలి కదా. జస్ట్ ఒక మాట అడిగి ఫుడ్ని అలా విసిరేసి వెళ్ళామంటే సార్ ఐ విల్ టేక్ కేర్, ఇంకా చేయను అన్నట్టు చెప్తాడు. దివ్య గారు నెక్స్ట్ ఇమాన్యుయల్కి ఇస్తారు. ఎంటర్టైన్ అన్నీ చేస్తాడు, ఆల్రౌండర్ అన్నట్టు. గౌరవ్కి ఏమో అర్థం చేసుకోడు సార్, ఆ పవర్ కూడా ఇంకా తీసేసామని.
ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ్ అండ్ ఇమాన్యువల్కి ఉన్న ఇష్యూ. దివ్య గారు ఎందుకు అడ్రస్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇమాన్యువల్ తీసేసిన రీజనే బాలేదు. అంటే తనకి వాయిస్ నోట్ కోసం అవతల వాళ్ళకి పవర్ పోయినా పర్లేదు అనేదే రీజనే బాలేదు. ఓకే, అట్లీస్ట్ నేను ఆల్రెడీ రివ్యూలో చెప్పాను, వాళ్ళందరూ వైల్డ్ కార్డ్స్కి రావడమే ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చి పంపించారు. సో అవి నేను ఫస్ట్ నుంచి వాళ్ళకి ఆ పవర్స్ అందరికీ ఈక్వల్గా ఉండాలి కాబట్టి వాళ్ళకి ఆ పవర్స్ ఉండకూడదని అనుకున్నా. అట్లీస్ట్ ఈ రీజన్ చెప్పుకున్నా ఓకే అని నేను నిన్న చెప్పాను. బట్ తన ఆ రీజన్ చెప్పాడు, ఏదైతే రీజన్ అది కరెక్ట్ కాదు. దాన్ని ఇమాన్యువల్కి గౌరవ్కి మధ్య జరిగిందని మళ్ళీ ఆ రీజన్ పట్టుకొని దివ్య గారు తీసుకురావడం అసలు కరెక్ట్ కాదనిపించింది. సో నెక్స్ట్ ఇక్కడ బర్నీ గారికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చావు కదా అప్పుడు వచ్చినప్పుడు, మరి ఇప్పుడు ఇమాన్యువల్ని పెడుతున్నావు అంటే ఇమాన్యువల్ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాడు సార్ అంటే బర్నీ గారు పడలేదా అంటే పడ్డారు, ఐ మీన్ కింద ర్యాంక్స్కి దిగలేదా అన్నట్టు అడుగుతారు. అవతల వాళ్ళకి సాక్రిఫైస్ చేయడం, స్టాండ్ తీసుకోపోవడం ఇట్లా అంటారు. సాక్రిఫైస్ ఏం చేశారు ఈ వీక్లో అన్నట్టు అడుగుతారు. అంటే రాము ఆయన అవుట్ చేసినప్పుడు తనే ఎక్కువ డిజర్వింగ్, ఇట్లా ఇక్కడ కొంచెం ఇన్సెక్యూరిటీ లాగా అనిపించింది. అక్కడ ఆయన తనూజాకి ఇచ్చేయడం ఓకే, అది ఇచ్చేయడం రాంగో రైటో ఆయనది స్ట్రాటజీ వైజ్ ఇచ్చాడు. బట్ అది ఆబ్వియస్లీ ఆయన తక్కువ చేసుకోవడం వాట్ ఎవర్ అట్లనే ఉంటుంది. తనుజ గారి ఫ్యాన్స్ అది టాప్లో ఉన్నారని తెలిసి స్ట్రాటజీ వైజ్ ఇచ్చేసి ఉండొచ్చు ఆయన. బట్ స్టిల్ అది ఆయన తక్కువ చేసుకోవడంలానే ఉంటుంది. బట్ దానికి ఆయన తనూజ గారి కన్నా తనూజానే ఎక్కువ ఆడింది అనడం ఈ దివ్య గారికి నచ్చకపోవడం అది ఇన్సెక్యూరిటీ లాగే అనిపిస్తుంది. అండ్ అక్కడ డిఫెండ్ చేసుకోకుండా తనే ఆడింది అని చెప్పడం అది సాక్రిఫైస్ కాదు కదా అంటే అదే సాక్రిఫైస్ ఏం చేయలేదు సార్ ఈ వీక్, బట్ స్టాండ్ తీసుకోలేదు అండ్ డిఫెండ్ చేసుకోలేదు అన్నట్టు చెప్తారు. సో ఇంక ఇక్కడ ఆలోచించుకో బర్నీ గారికి చెప్తారు. ఇంకా మరి సీక్రెట్ టాస్క్లో మాట ఎలా తప్పావు అన్నట్టు అడుగుతారు దివ్య గారిని. ఇక్కడ ఇంకేమైనా ఉందా అంటే దివ్య గారే తీసుకొస్తారు, సార్ నేను దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే అది వస్తుంది ఇంకా టాపిక్. మాట ఎలా తప్పావంటే సార్ నేను నెక్స్ట్ వీక్ క్యాప్టెన్ని చేస్తా అని చెప్పాను సార్ అన్నట్టు చెప్తారు. సో మాట తప్పావు బట్ నెక్స్ట్ వీక్ చేస్తా అని చెప్తున్నావు అంతే కదా అంటే అవును సార్ ఇంకా అంతే అన్నట్టు. అంటే ఇక్కడ కట్ అయినట్టుంది నాకు, అదైతే ఆ డిస్కషన్ కట్ చేసి చూపించినట్టు అనిపించింది కళ్యాణ్ది కానీ ఇక్కడ ఇది కానీ. సో ఇక్కడ గౌరవ్ నీకు అర్థమైందా ఏం జరిగిందో అన్నట్టు అంటారు. సార్ పర్సనల్ రీజన్స్ ఉన్నట్టే నాకు అనిపించింది సార్ అని దివ్య అని అంటారు. సో ఇక్కడ సార్ నేను ఇక్కడ ఇమాన్యువల్కి ఛాన్సెస్ పెరగాలని అలా చేశాను అన్నట్టు చెప్తుంటే నువ్వు ఎవరిని గెలిపించాలనుకున్నా అది నీ ఇష్టం, బట్ ఒకటి చెప్పి ఒకటి చేస్తే నీ క్రెడిబిలిటీ పోతుంది. నువ్వు ఏ మాట చెప్తే అదే ఫాలో అయితే నిన్ను అప్రిషియేట్ చేస్తారని చెప్తారు. సో ఇక్కడ డెమాన్ పవన్ని కూడా అడుగుతారు, నీతో కూడా మాట్లాడిందా లేదా అంటే మాట్లాడింది సార్, కాంపిటీటర్ ఎవరు అయితే వాళ్ళని తీసేయమని చెప్పింది. ఇది ఆ రోజు కూడా నేను రివ్యూలో చెప్పా. గౌరవ్తో మాట్లాడింది, డెమాన్ పవన్తో మాట్లాడింది, రాముని కొంచెం ట్రిగ్గర్ చేయడానికి చూసింది తీసేసేటప్పుడు భరణి గారిని, అండ్ ఇంకొకళ్ళు ఎవరితోనో కూడా మాట్లాడింది, నేను మాట్లాడలేదు అనుకుంటా. భరణి గారి దగ్గర నాకెందుకు సజెషన్ ఇవ్వాలా అది ఇదని ఆ రోజు గోల్ చేశారు. సో ఇక్కడ డెమాన్ పవన్ని కూడా అడుగుతారు, ఇట్లా చెప్పింది సార్ అంటే ఎవరి గురించి చెప్పింది అంటే తనుజ గురించి చెప్పింది సార్ అంటే ఇక్కడ కళ్యాణ్ ఒక మాట అంటాడు, సార్ అది ఇక్కడ చెప్పడు, ముందు కళ్యాణ్ దగ్గర అయిన డిస్కషన్ అప్పుడే చెప్తాడు, సార్ అది కొంచెం పర్సనల్గా అనిపించింది కానీ తను ఎప్పుడు ఆ స్ట్రాటజీ యూస్ చేసేది సార్, అందరి దగ్గరికి వెళ్ళి చెప్పిద్ది, అందరికీ వాళ్ళకి ఎవరు ఎక్కువ ఎగెనెస్ట్ అవుతారు అనుకుంటారో ఇప్పుడు అందరికి అలా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు తనూజ కళ్యాణ్ ఓకే, నాకు రీతు కదా సార్ అక్కడ నేను ఎగెనెస్ట్ అంటే అందరిలో నేను రీతుని కదా తీసేయాలనుకుంటుంది, సో నాకు వచ్చి రీతుని తీసేయమని చెప్తుంది, అలా ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసేయమని చెప్తుంది అన్నట్టు ఇట్లా చెప్పారు. సో ఇక్కడ మేబీ చెప్పుండొచ్చు, బట్ మనకు చూపించిన దాన్ని బట్టి మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడ అందరితో తనూజని తీయమని చూపించినట్టుంది. సో పోనీ రీతుని తీసేయమన్నా తనూజని తీసేయమన్నా నాగార్జున గారు ఏం చెప్తారంటే ఇక్కడ మనం గెలవడానికి ఆడాలి,
ఆర్ మనం ఎవరి కోసం ఆడుతున్నామో వాళ్ళని గెలిపించడానికి ఆడాలి, ఇంకొకళ్ళని ఓడించడానికి కాదు అని చెప్తారు. సో దివ్య గారికి ఇంకా అర్థం అవ్వాలి, అంటే మనం ఎవరి కోసం అయితే ఆడుతున్నామో వాళ్ళది గెలిపించడానికి కాకుండా ఇలా ఆడితే వేరేలాగా పోర్ట్రే అవుతుంది, వేరే వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకొని ఆడుతున్నట్టు పోర్ట్రే అవుతుందని అర్థమై ఉండాలి దివ్య గారికి. సో ఇక్కడ డెమాన్ పవన్ కూడా సార్ తను అంటే తన స్ట్రాటజీ అంటే అది స్ట్రాటజీ అంటే ఇప్పుడు నన్ను సపోర్ట్ చేయమనడం అది అది బెటర్ స్ట్రాటజీయా, వేరే వాళ్ళని తీసేయమనడం బెటర్ స్ట్రాటజీయా అన్నట్టు అది కూడా అడుగుతారు నాగార్జున గారు. ఇంకా ఇక్కడ భరణి గారిని కూడా అడిగితే సార్ తను ఇమాన్యువల్ కోసమే ఆడింది సార్, అట్లా పర్సనల్గా ఏం పెట్టుకోలేదని భరణి గారు కూడా స్టాండ్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ డెమాన్ పవన్ చెప్తాడు, సార్ ఇక్కడ తను 3 మిస్టేక్స్ ఉన్నాయి సార్. ఒకటి తను తనూజకి మాట ఇచ్చింది తీయనని, ఇంకొకటి కళ్యాణ్కి మాట ఇచ్చింది తీయనని, అండ్ సీక్రెట్ టాస్క్లో కూడా గ్రూప్గా ఉన్నప్పుడు తీయమని మాట్లాడుకున్నారు. సో ఈ 3 మిస్టేక్స్ అయితే తను ఉన్నాయి అన్నట్టు డెమాన్ పవన్ చెప్తాడు. ఇక్కడ కరెక్ట్గా చెప్పాడు అనిపించింది, తనకి ఏదైతే బయట నెగిటివ్ అయిందో అవన్నీ క్లియర్ కట్గా చెప్పాడు అన్ని 3 పాయింట్లు. సో ఇక్కడ తను కొంచెం స్మార్ట్గా ఆలోచించినట్టే అనిపించింది, తన గేమ్ రాంగ్ కాదు, తను ఏవైతే ఒకటి చెప్పి ఒకటి చేసిందో అది రాంగ్ అయింది అన్నట్టు కరెక్ట్గా చెప్పాడు. సో మరి ఇంకా ఈ రోజు నుంచి కళ్యాణ్ నిన్ను నమ్మచ్చా అని దివ్య గారిని అడుగుతారు నాగార్జున గారు. సార్ నమ్మచ్చు సార్, అట్లేం లేదు సార్, ఇప్పుడు అలా జరిగింది కదా అని నేను అట్లేం ఇంకా ఉండదు సార్, అలాంటి ఇష్యూస్ ఏం రావన్నట్టు దివ్య గారు చెప్తే కళ్యాణ్ అడుగుతారు, నువ్వు నమ్ముతావా ఇక నుంచి దివ్యాని అంటే, సార్ నేను దివ్యానే కాదు సార్ ఎవరిని నమ్మను అన్నట్టు చెప్తారు. సో ఇక్కడ రీతు సేఫ్ అంటారు, అంటే డైరెక్ట్గా దివ్యాని నమ్ముతావా లేదా అంటే ఎవరిని నమ్మనని కొంచెం దాటేసినట్టు మాట్లాడటానికి ట్రై చేసి అది నాకు అనిపించింది. సో సేఫ్ అంటే అదే నన్ను ఉంచుంటే స్టూల్ నీకే ఇచ్చేదాన్ని కదా అని ఇది కూడా అంటారు రీతు. సో అది ఓకే, ఇవన్నీ కరెక్టేలే, కానీ రీతు మధ్యలో ఛాన్స్ తీసుకొని ఇన్వాల్వ్ అయినట్టు అనిపించింది. సో ఇక్కడ నెక్స్ట్ ఏమైందంటే తనూజ గారు అనమాట ఎగ్జిట్ భరణి గారికి ఇస్తారు. స్టార్టింగ్ 3 వీక్స్ ఉన్న పర్సన్ ఇప్పుడు లేరు సార్, స్టార్టింగ్లో ఆయన గేము ఇప్పుడు వేరు అసలు. సో అది నిజమే, స్టార్టింగ్ 3 వీక్స్ అసలు అప్పుడు ఆయన టాప్ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నట్టున్నారు, ఫస్టో సెకండ్లోనో ఏమో ఉన్నారు అప్పుడు ఆయన. అందరూ గుడ్ విషయానికి టార్గెట్ చేసి నామినేట్ చేసినప్పుడు అందరూ అప్పుడైతే అసలు ఆయన నిజంగానే టాప్ 5లో ఉంటారు అనుకున్నాను సార్. ఆయన ఇప్పుడు ఏదైతే ఆ లిస్ట్ నిన్న లీడర్ బోర్డ్ లిస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఎక్కడున్నానో కూడా చూసుకోలేదు సార్, బర్నీ గారు ఎక్కడున్నానో చూసుకుంటున్నాను. ఆయన ప్లేస్ ఆయన కాదు సార్, ఆయనది కాదు అన్నట్టు. సో ఆయన వెళ్ళాలని కాదు, బట్ ఆయన గేమ్ మార్చుకొని ఆయనకి ఇంప్రూవ్ అవ్వాలని ఇస్తున్నాను ఎగ్జిట్ అన్నట్టు బర్నీ గారికి ఇచ్చారు. సో నెక్స్ట్ ఇమాన్యువల్కి ఫస్ట్ ఇస్తారు, అందరూ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాడు, గేమ్ బాగా ఆడుతున్నాడని ఇస్తారు. సో ఇక్కడ తనూజ గారికి 5, ఇమాన్యువల్కి 5 వచ్చినాయి ట్రోఫీ. ఎగ్జిట్ ఏమో సాయికి 5, భరణి గారికి 3 వచ్చినాయి. సో ఎగ్జిట్ కరెక్టే, ఎందుకంటే సాయి లాస్ట్లో ఉన్నాడు, ఆయన ముందు భరణి గారు ఉన్నారు ఓటింగ్లో కూడా ఇవాళ. అండ్ తనూజ గారు టాప్ 5 కానీ సెకండ్ కళ్యాణ్కి రావాలి, ఇమాన్యువల్కి వచ్చినాయి, బట్ ఫైన్. సో నెక్స్ట్ ఏమైందంటే ఇంకా సంజన గారిని సేవ్ చేస్తారు, తనూజ గారిని సేవ్ చేస్తారు, ఇంకా మిగిలింది సాయి అండ్ భరణి గారు. సో ఇక్కడ సేవ్ చేసేటప్పుడు అడుగుతారు, నువ్వు రాముకి చేతి మీద కే అని రాసావా లేదా అంటే, సార్ వాళ్ళిద్దరూ కొట్టుకుంటే చూడాలని ఉంది సార్ అందుకని రాశాను అంటే, రాసావా లేదా అంటే, సార్ రాశాను సార్, అది మ్యానిపులేట్ చేయడం కాదా అంటే, అది ఎస్ సార్, ఇంకా అలా చెయ్యను సార్ అన్నట్టు అంటారు. అదేం తప్పు కాదు కదా అనిపించింది నాకు. అంటే కళ్యాణ్ని నామినేట్ చేయాలనుకోవడం తప్పు కాదు, బట్ ఇంకొకరి చేత తనని వేరే వాళ్ళు వాళ్ళ గేమ్ ఆడాలి, సో ఈమె వెళ్ళి వాళ్ళని ఇది చేయమని చెప్పడం ఓకే రాంగే, కానీ నామినేట్ చేయాలనుకోవడం తప్పు కాదనిపించింది. ఇంకా భరణి గారు ఇక్కడ అడుగుతారు, నన్ను సేవ్ చేస్తావా అంటే, నేను ఒకరికి మాట ఇచ్చాను, బట్ నా చేతిలో ఉంది ఇంకా, బట్ మాట అయితే ఇచ్చాను అన్నట్టు అంటారు. అండ్ సాయి కూడా అడుగుతున్నాడు, ఇక్కడ సాయి కూడా అడుగుతున్నాడు అంటే సాయి ఎక్కువ భరణి గారు ఎక్కువ అనుకున్నా, బట్ సాయి కూడా లాస్ట్ టైం కెప్టెన్సీకి సపోర్ట్ చేశాడు. సో నేను ఎప్పుడు ఏది నిన్ను అడగలేదు అన్నట్టు అంటారు భరణి గారేమో. గేమ్లో ఏదన్నా సపోర్ట్ అది ఇది అంటే కళ్ళు మూసుకొని చేసేసేదాన్ని, ఏం ఆలోచించకుండా.
అసలు సమ్‌టైమ్స్ నాకనిపిస్తది ఈ పవర్ నాకు వద్దు సార్‌కి చెప్పేయాలనిపిస్తది. అది నిజమే. నాకు గూడా అనిపిచ్చింది. ఈ పవర్ ఉన్నా కూడా తలకాయ నొప్పే వాళ్ళకి ఉన్నోళ్ళ దగ్గర. ఇప్పుడు ఇమాన్యుయల్ గానీ, తనుజ గారు గానీ తలకాయ నొప్పే అనుకున్నా. నెక్స్ట్ ఇంకా అది ఆటలు పాటలు టాస్క్ పెడతారండి. పాట ప్లే అయిద్ది. అక్కడ ఇప్పుడు డాన్స్ ఏస్తా ఉంటారు కదా హీరో, హీరోయిన్. హీరోయిన్ గాజుల కలర్ ఏంటి? కళ్ళజోడు రంగేంటి? ఇవన్నీ అడుగుతారనమాట. సో ఇందులో గెలిచిన వాళ్ళకి కేక్ అని చెప్తారు. ఇద్దరిని తర్వాత లాస్ట్‌కి ఇద్దరిని తినమంటారులెండి. సో కొంచెం అక్కడక్కడ ఫన్నీగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా సాయి అండ్ బర్నీ గారిలో సాయి ఎలిమినేట్ అవుతారు. అంటే ఓట్స్ తక్కువ వచ్చినాయి అని అడుగుతారు ఇక్కడ. నువ్వు యూజ్ చేస్తావా నీ పవర్ అని తనుజ గారిని అడిగితే, సార్ ఇప్పుడు నేను ఒకళ్ళకి యూజ్ చేస్తే ఆపోజిట్ వాళ్ళు వెళ్ళిపోతారా అని అడుగుతారు. ఇక్కడ గుడ్ క్వశ్చన్ అనిపించింది నాకు. అది తెలుసుకుంటే ఇప్పుడు వెళ్ళిపోరంటే ఆపచ్చు, సాయి హెల్ప్ చేశాడు కాబట్టి. ఆపితే ఇద్దరు ఉంటారు. బట్ లేదు ఆబ్వియస్లీ వెళ్ళిపోతారు అవతల వాళ్ళు అంటే, సార్ అయితే నేను ఇంకా ఐ విల్ గో బై ఆడియన్స్ ఓటింగ్ అని చెప్తారు. ఆబ్వియస్లీ అవతల వాళ్ళు వెళ్ళిపోరంటే ఇంకా చచ్చినట్టు అదే చేయాలి. ఎవరైనా ఆ ప్లేస్లో ఎవరున్నా అదే చేయాలి. ఆడియన్స్ ఓటేసి వచ్చిన వాళ్ళని పంపించేసి ఇంకొకళ్ళని సేవ్ చేయరు కదా. సో ఇది నీకు త్రీ టైమ్సే ఛాన్స్. ఆల్రెడీ 2 టైమ్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీకే ఇది ఫైనల్. నెక్స్ట్ వీక్ కూడా నువ్వు యూజ్ చేసుకోకపోతే ఇంకెవరికి యూజ్ చేయడానికి ఉండదు. నెక్స్ట్ వీక్ యూజ్ చేస్తే యూజ్ అయినట్టు అన్నట్టు చెప్తారు. సో నెక్స్ట్ వీక్ ఎవరు ఉంటారు లాస్ట్లో? బర్నీ గారికి ఏమైనా యూజ్ చేస్తారు. బర్నీ గారికైనా ఓటింగ్ తర్వాత ఆయన లాస్ట్ ఉంటే మళ్ళీ నెగిటివ్ అయినా అయిద్ది. ఓటింగ్ ఆయన లాస్ట్ ఉన్నా కూడా సేవ్ చేసిందని. అది అవతల మనిషికి మరి అన్ఫేర్ అయిద్ది. ఇంకా ఇక్కడ తనూజ గారు ఫీల్ అవుతూ ఉంటారు సాయి వెళ్ళిపోతుంటే. సాయి ఏం పర్లేదు అన్నట్టు చెప్తాడు, మాట్లాడతాడు తనే వెళ్ళేటప్పుడు. అందరితో మాట్లాడతాడు, బాగా ఆడండి అని చెప్తాడు. ఇంకా వెళ్తారు, స్టేజ్ మీదకి వస్తారు. స్టేజ్ మీదకి వచ్చి రైట్ రాంగ్ ఉంటే రైట్ ముగ్గురికి ఇవ్వాలి, రాంగ్ ముగ్గురికి ఇవ్వాలంటే ఇక్కడ బాగా స్ట్రాటజిక్గా ఇచ్చాడు అనుకున్నా. ఆల్రెడీ కప్పు తనుజ గారికి ఇచ్చేసాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రైట్లో పెట్టలేదేమో అన్న డౌట్ వచ్చింది. అది తన పవర్ కూడా యూస్ చేయలేదు కదా, అదేం పెట్టుకున్నట్టు అనిపించట్లేండి సాయి. సో రైట్లో ఇంకా సుమన్ గారికి ఇస్తారు. ఆయనకు అసలు ఫిల్టర్స్ ఉండవని. బర్నీ గారికి కాదులేండి, ఫిల్టర్స్ ఉండవని. ఇంకా దెన్ డెమాన్ పవన్కి ఇస్తారు. తను కరెక్ట్గా ఆలోచిస్తాడు, కాకపోతే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అందరినీ తన గేమ్లో స్ట్రాంగ్ అని తీసేస్తున్నారు. బట్ తను ఉంటేనే కొంచెం తనకు షైన్ అవ్వే అవకాశం ఉంటుంది, అలా తీసేయకండి అని చెప్తాడు. బాగా చెప్పాడు. అండ్ డెమాన్ పవన్ కూడా దానికి కొంచెం అమ్మయ్య ఇతనైనా చెప్పాడు అన్నట్టు ఫీల్ అవుతాడు. అండ్ ఇంకొకటి ఇమాన్యుయల్కి ఇస్తాడు. సో బాగా ఆడుతున్నాడు సార్, హౌస్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, కాంపిటీషన్ ఇస్తాడు, టాస్క్లు బాగా ఆడతాడని వీళ్ళ ముగ్గురికి రైట్ ఇస్తారు. బర్నీ గారికి రాంగ్ అనమాట. ఆయన ఇంప్రూవ్ అవ్వాలి సార్, కొంచెం గట్టిగా మాట్లాడాలి, స్టాండ్ తీసుకోవాలని చెప్తాడు. అండ్ రీతూకి ఇస్తాడు రాంగ్. అవతల వాళ్ళు నిన్ను కాపాడుతారు అనుకుంటున్నావు, నిన్ను నువ్వే కాపాడుకోవాలంటారు. ఇది మేబీ ఏమన్నా టాస్కుల్లో సపోర్ట్గా ఏమన్నా అనుకుంటున్నా, మరి దేనికన్నాడు. ఆర్ మొన్న ఏమన్నా దివ్యాన్ని నమ్మించి తీసుకొస్తా అన్నావు, అదేమన్నా మనసులో పెట్టుకున్నాడా అనిపించింది. ఇంకొకటి దివ్య గారికి ఇస్తారు, నీ కాళ్ళ మీద నువ్వు నుంచొని గేమ్ ఆడితే చూడాలని ఉంది. ఇది మేబీ బర్నీ గారిని అన్నిట్లో ఇన్వాల్వ్ చేయకుండా నీ గేమ్ నువ్వు ఆడని చెప్పుకుంటారు. సో ఇంకా లాస్ట్లో వాటర్ మెలన్ గురించి అడుగుతారు. సంజన గారు అదే టాస్క్లో ఇచ్చిన వాటర్ మెలన్ కట్ చేసుకొని తింటారు కదా. సో అది ఇంకా అది అండి ఇవాళ ఎపిసోడ్. కొంచెం డిమాండ్ పవన్ బాగా అనిపించాడు. సాయి కూడా వెళ్ళేటప్పుడు బాగానే మాట్లాడినట్టు అనిపించాడు. అండ్ బిగ్ బాస్ టీము కళ్యాణ్ మిస్టేక్ కానీ ఆ దివ్య గారి ఇష్యూ కొంచెం మంచిగా అడ్రస్ చేస్తారనుకుంటే అనుకున్న రీతిలో అయితే అడ్రస్ చేయలేదు. ఇదండి ఇవాళ నా ఒపీనియన్ ఎపిసోడ్ మీద. మీకు కూడా ఇలానే అనిపిస్తే కొంచెం లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఏదో ఒకటి చేయండి, కొంచెం రీచ్ పెంచండి కొంచెం. థ్యాంక్ యూ.